వేదిక పైన ఉన్న గురుతుల్యులందరికీ, వీరందరికీ గురువులైనటువంటి ఉభయ జగద్గురువులకి, అసలైనటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి, ఆదిశంకర్లకి, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం చేస్తూ, ఎందుకు ఆయన్ని తలుచుకున్నాము అంటే, ఇక్కడ సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష సేతురు అది వారల చేటగు ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడిన్. దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడులే అని అనుకుంటే ఆయన ఉంటాడు, చూసుకుంటాడు, ధర్మాన్ని రక్షిస్తాడు, సత్యాన్ని నిలబెడతాడు. కానీ చేతనై నోరు మూసు కూర్చున్నటువంటి వాళ్ళని, చేతులు ముడుచు కూర్చున్న వాళ్ళకి కావలసినటువంటి ఫలితం వాళ్ళకి లభ్యమవుతుంది. ఆ విధంగా చేతులు ముడుచు కూర్చుంటామా? నా సామర్థ్యానికి తగినట్టుగా నేను సమాధానం చెప్తాను. అందరూ ఒకే రకంగా చెప్పలేకపోవచ్చు, కత్తులు తీసుకుని వెళ్ళలేకపోవచ్చు, ఏదైనా సరే, ఏ అధర్మమైనా సరే. భగవంతుడు ఎక్కడికి వెళ్లకుండా మనకి 2 ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి ఆలోచనని వ్యక్తపరిచేటటువంటి వాక్కు. ఈ 2 ఉన్నాయి కదా, వీటితో చెయ్యగలిగినటువంటి పనిని తప్పనిసరిగా చెయ్యవలసే ఉంది. అయితే కొన్ని సందర్భాలలో ఉపేక్షామాత్ర దంజులు అని అంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని రామాయణ విషవృక్షం వచ్చినటువంటి రోజుల్లో ఆయన రాసింది కల్పవృక్షం, దానికి రియాక్షన్గా కదా విషవృక్షం వచ్చింది. దాని గురించి మీరేమైనా చెప్పండి అంటే, నేను మాట్లాడి ఆ గ్రంథానికి ప్రాచుర్యం తెస్తానా అన్నారు. వాళ్ళు ఉపేక్షామాత్ర దంజులు. మరి ఉపేక్షామాత్ర దంజులు ఒక పక్కన చెప్తూ, మరొక పక్కన ధర్మహాని జరుగుతుంటే సామర్థ్యం ఉండి నోరు మూసు కూర్చుంటావా అంటే, ఎంత ఒక చిన్న పజిల్లాగా అనిపిస్తోంది. ఏం చెయ్యాలి? చేతనైతే మళ్ళీ నోరెత్తకుండా జగద్గురు శంకరులు ఏ రకంగా అయితే తాను ఎవరితో వాదించారో వాళ్ళని తనలో కలుపుకున్నట్టు మాట్లాడాలి. వ్యక్తులు కాదు ప్రధానం, సిద్ధాంతాలు. సిద్ధాంతాన్ని కాదనాలి. ఆ సిద్ధాంతాన్ని కాదని చెప్పి మనలో వాళ్ళల్లో ఇంతో అంతో తెలివి లేకపోతే మాట్లాడరుగా. ఆ ఉన్నటువంటి ఆ తెలివిని మనం వినియోగించుకునేటట్టు వాళ్ళని మార్చగలగాలి. శత్రుత్వం ఓడించటం అంటే చంపేయడం కాదు, గెలవటం అంటే ఓడించటం కాదు, గెలవటం అంటే వాళ్ళని మనలో కలుపుకోవడం. ఆ విధంగా చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అది చేస్తారు. లేనటువంటి వాళ్ళు వాళ్ళకు కావలసిన బలాన్ని ఇస్తారు. అందరూ వెళ్ళి చేయలేరుగా పని. శంకర్లు ఒక్కరే చేశారు, అందరూ చేశారా? మిగిలినటువంటి వాళ్ళు బలాన్ని ఇవ్వాలి. కూర్చున్న చోటు నుంచి లేవలేని ముసలమ్మ కూడా ధైర్యాన్ని బలాన్ని ఇవ్వచ్చు. ఇటువంటి అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు, లేదా బలోపేతంగా సమాజాన్ని మార్చవచ్చు. నేనే అనక్కర్లేదు, నేను చేసినటువంటి ధర్మబోధ వల్ల అధర్మం జరుగుతూ ఉంటే ఏమిట్రా మాట్లాడుతున్నావు అని అనగలిగినటువంటి తరువాతి తరాన్ని తయారు చేయొచ్చు. ఎవరికి చేతనైన పని వాళ్ళు చెయ్యాలి. అందువల్ల ధర్మరక్షణ అన్నది ఎన్ని స్థాయిల్లో ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగానూ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించి మళ్ళీ మనం ఒక్కసారి ఈ విధంగా పర్యాలోచన చేసుకునే అవకాశం శ్రీ దర్శనం శర్మగారు మనకు కల్పించారు. కానీ కారణమైన వారికి కూడా ఒక నమస్కారం పెడదాం. ఈయన మనకి ఇటువంటి అవకాశం కల్పించటానికి కారణమైనటువంటి వ్యక్తికి కూడా నమస్కారం పెట్టి, నాయన నువ్వు కూడా మాలో చేరు, ఎంతకాలం అలా ఉంటావు అని చెప్పి సన్నాసిలా కాక సన్యాసిలా మారమని వేడుకుందాం. నమస్కారం.